వెల్కమ్ టు మై ఛానల్. రంజాన్ పండగ సందర్భంగా ఈ వీడియోలో నేను షీర్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా కూడా చేసేయచ్చు, మరియు టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి వేడి నీళ్లు తీసుకొని అందులోకి 10 నుండి 15 బాదం పప్పులను, 15 జీడిపప్పులను, 20 నుంచి 25 పిస్తా పప్పులను, 6-7 ఎండు ఖర్జూరాలను వేసి నానబెట్టాలి. వీటిని 3-4 గంటల వరకు మూత పెట్టి నానబెట్టాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిలన్ సీడ్స్ కూడా వేయాలి. గంటల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎలా నానాయో. ముందుగా బాదం పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా కట్ చేసి పెట్టాలి. ఇప్పుడు పిస్తాని కూడా పొట్టు తీసి సన్నగా కట్ చేయాలి. నానిన ఎండు ఖర్జూరాలను తీసుకొని అందులోని గింజల్ని తీసి సన్నగా కట్ చేయాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్లను తీసుకోవాలి. చిరంజీ సీడ్స్ను లేదా మురిపలుకులను 1 టేబుల్ స్పూన్ తీసుకో. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయాలి. నెయ్యి వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రై అయ్యాక వీటిని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సేమియాని తీసుకోవాలి. మార్కెట్లో దొరికే సేమియా ఇలా ఉంటుంది. ఇవి కొంచెం పొడుగా ఉంటాయి కదా, వీటిని క్రష్ చేస్తూ వేయించాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్లోకి 3/4 లీటర్ పాలను పోసుకోవాలి. ఇప్పుడు వీటిని చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం చిక్కబడ్డాక 6 టేబుల్ స్పూన్ల పంచదారను వేసి కలపాలి. మీరు కావాలంటే మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసి కలపాలి. డ్రై ఫ్రూట్స్ కొంచెం ఉడికాక వేసుకున్న సేమియాను కూడా వేసి 2-3 నిమిషాలు మాత్రమే ఉడకనివ్వాలి. లేదంటే ఇది ఎక్కువగా ఉడికితే చిక్కగా అయిపోతుంది. అలాగే సేమియా కూడాను తొందరగా ఉడుకుతుంది. కన్సిస్టెన్సీ ఇలాగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. షీర్ కుర్మా రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక కప్పులోకి సర్వ్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఇది ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి టేస్టీని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.